హలో ఫ్రెండ్ హలో ఫ్రెండ్ బాగున్నారా? హలో ఫ్రెండ్ బాగున్నారా? మీ ఛానల్ మా ఛానల్ ఈరాజ్ ఆదిత్య తేజ్ 706 తెలుగు సంగారెడ్డి. కొత్త దేవాలయాన్ని ప్రయత్నిస్తున్నాము. దేవాలయాలకు పోయి కొన్ని వీడియో తీయడం అనుకుని దాంట్లో వేరే పని వచ్చేసి దాని నుంచి దానికి వెళ్ళిపోయాము. వీడియో పోయి దేవుని గుడికాడ పోయి వీడియో తీయాలని తీస్తా. శివుని గుడికాడ చెరువు కట్ట పైన వీడియో శివుని గుడి పోయి తీసేసి వీడియో ఇప్పుడే ఈరోజే పెట్టేస్తా. అవును ఫ్రెండ్స్, పెట్టేస్తా. తెలుగులోనే మాట్లాడదామని తెలుగులోనే మాట్లాడదాం. నాకు ఆంగ్ల భాష ఇంగ్లీష్ భాష ఎందుకు? మనకు సంప్రదాయం తెలుగులోనే మాట్లాడితేనే మంచిగా ఉంటుంది కదా. తెలుగులో మాట్లాడితేనే మంచిగా సంప్రదాయం వచ్చిన తెలుగు పుట్టుకతో తెలుగుతోనే మాట్లాడుకుంటుంది. అంతేనా? అందుకనే ఫ్రెండ్స్, అంతే కదా. ఎప్పటికీ ఇంగ్లీషే మాట్లాడాము కదా, అది రాయము ఇంగ్లీష్లో రాస్తాం కానీ ఎప్పటికీ తెలుగులోనే మాట్లాడతాం కదా. అదే ఫ్రెండ్స్, మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. అవి అని మాటనే పోవాలి. హలో ఫ్రెండ్స్ అని మాట్లాడాలి. ఏమంటారు ఫ్రెండ్స్? అవును, పాత గుడి ఉన్నాయి, గుడిలన్నీ వీడియో తీసి పెట్టేస్తారు ఫ్రెండ్స్. దోస్త్ ఫ్రెండ్ అంటే ఇంగ్లీష్ పోతుంది, దోస్త్ అంటే తెలుగులో వస్తుంది. హాయ్ మేరే దోస్త్ అంటే హిందీలో హాయ్ మేరే దోస్త్. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలని కోరుకుంటూ, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, మళ్ళా నెక్స్ట్ వీడియో తీసినాక మళ్ళా వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ పెడతా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మా ఛానల్కు ఆదరించిన ప్రేక్షకులకు అందరికీ శుభోదయం, శుభదినం. అందరికీ పాదాభి నమస్కారం, పాదాభి వందనం. నమస్తే పెద్దలైనా చిన్నలైనా నమస్కారం. నమస్తే అందరూ. ఈరాజ్ ఆదిత్య తేజ్ క్రియేషన్స్ 706 తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ లైక్ కొట్టిన వాళ్ళకందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తున్నా. నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. ఏదో నాకైతే ఎక్కువ చదువుకోలేను, ఏదో మామూలుగా చదువుకున్నా. అందు గురించి ఫ్రెండ్స్ మాట్లాడడానికి రావడం లేదు. ఇట్లా 3500 సబ్స్క్రైబర్ అయిన కానీ ఏమనేది అస్సలు సబ్స్క్రైబర్ వస్తుంది. నాది అదృష్టమా మా కొడుకు పేరు పెట్టినందుకు అని అదృష్టమా అనేది తెలియదు. నా అదృష్టం మంచిగా ఉందా తెలియదు. దానివల్ల అందుగురించి ఏదో ఫ్రెండ్స్ మీ దయ వల్ల నేను ఎదుగుతున్నాము ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబర్ కొట్టినందుకు ఇంకా ఎదగాలని ఉంది. ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలే, ఇంకా అకౌంట్ అదే ఓపెన్ చేస్తారంట యూట్యూబ్ వాళ్ళు. మాకైతే ఇంకా ఏది రెస్పాన్స్ తెలియదు, ఇంకా నాకైతే తెలియదు. నాకు ఇంగ్లీష్లో అదేం రాదు, తెలుగు ఒక్కటే వస్తుంది. తెలుగులోనే మాట్లాడతా.
అది హాయ్ ఫ్రెండ్ అట్లా మాట్లాడము కొద్దిగా మా పిల్లలు ఏదో నేర్పించినందుకు అది అదన్నా వస్తుంది. ఇంగ్లీష్లో రాస్తా అంతే, ఇంగ్లీష్లో ఇట్లా రైటింగ్ ఏదో రైటింగ్ కొడతా, ఇట్లా రైటింగ్ రాస్తా. నేను ఓపెన్ 10th రాశాను. 4 సార్లు ఫెయిల్ అయిపోయాను. 5ఓసారికి పాస్ అయినా. అదే మార్క్ ఏంటంటే దానికి ఏమంటారు ఇచ్చారు, ఇది ఇచ్చారు గ్రేడ్ మార్క్లో పాస్ అయ్యాను అంతే. నాకేం రాదు, తెలుగు తప్ప వేరేదేం రాదు. హిందీ ఏం రాదు, అసలు హిందీ అసలు ఏమీ రాదు. ఆడేం చెప్తుండో హిందీలో ఏం చెప్తుండో తెలియదు నాకు. సరే ఫ్రెండ్స్, నమస్తే. లైక్ కొట్టండి, సబ్స్క్రైబర్ కొట్టి మా ఛానల్కి ఆదరించిన ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, అన్నలకు, అంకుల్, ఆంటీలు అందరికీ నమస్కారం. నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగుండాలని కోరుకుంటూ నమస్తే.